కన్నెపల్లి నుంచి వెంటనే నీటిని విడుదల చేయాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు. ఇప్పుడు నీటిని విడుదల చేయకపోతే రాబోయే రోజుల్లో తాగునీరు, సాగునీటి అవసరాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రజలు, రైతులతో కలిసి తామే కార్యాచరణ రూపొందించి ఉద్యమాన్ని చేపడతామంటున్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్తో మా ప్రతినిధి వేణుగోపాలరావు ఫేస్ టు ఫేస్. వర్షాకాలం స్టార్ట్ అయ్యి నెల దాటినా కూడా వర్ణుడైతే కర్ణించని పరిస్థితులు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇటు కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఏం చెప్తుంటే ఎలినో ప్రభావం నేపథ్యంలో వర్షాలు కురుస్తాయో కురవన్న నేపథ్యంలో ప్రస్తుతం రైతన్న అయితే కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి ఒకవైపు అయితే, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ బ్యారేజ్ లో చూసినా కానీ డెడ్ స్టోరేజ్ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మాజీ మంత్రి కొప్పులీశ్వర్ వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. అంటే రాబోయే రోజుల్లో వర్షాలు పడే అవకాశం లేదని కూడా చెప్తున్నట్టు, కానీ ఏ స్టోరేజ్ అంటే బ్యారేజ్ విషయానికి వస్తే ఎక్కడ చూసినా కూడా డెడ్ స్టోరేజ్ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అంటే ప్రభుత్వం దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు, ఎలాంటి చర్యలకు మీరు డిమాండ్ చేస్తా ఉన్నారు? అయితే ఇప్పటికే దాదాపు ఒక 1.5 month కాలం పోయింది. ఈ ఎలినో ప్రభావం ఖచ్చితంగా కొట్టొచ్చినట్టే కనబడుతున్నది. ఏవైతే పర్యావరణ నిపుణులు చెప్పింది వాస్తవం అనేది ఈ వర్షాలు రాకపోవడం వల్ల తెలుస్తున్నది. ఏమాత్రం విజ్ఞతతో ఆలోచించే ప్రభుత్వం ఉన్నా అవకాశం ఉంటే నీళ్లను లిఫ్ట్ చేసుకొని రిజర్వాయర్లను నింపుకోవడం అనేటువంటిది ఒక తెలివికల్ల ప్రభుత్వం చేసే పని. ఇవాళ మనమే చెప్తున్నాం కదా, ఏ రిజర్వాయర్లో కూడా అంత డెడ్ స్టోరేజ్ ఉంది, చెరువులలో నీళ్లు లేవు. దాదాపు వర్షాభావ పరిస్థితుల వల్ల ఇప్పుడు రైతులు ఎక్కడ కూడా దుక్కులు దున్నుతలేరు. ఇప్పటి వరకు నాలుగు పోస్తలేరు. అసలు వ్యవసాయం చెయ్యాలన్నా వద్దా? రైతులకు మీరు ఇచ్చే సందేశం ఏంది? ముఖ్యమంత్రి నీకు బాధ్యత లేదా? ఏం చేయమంటున్నావు అసలు? అరే నీళ్లున్నాయి ఎత్తుమని అంటే దానికి రకరకాల కారణాలు చెప్పి, నిజంగానే కారణం ఏదైనా ఉంటే ఎట్లా నీళ్లు తీసుకోవాలని ఆలోచిస్తారు. బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉంటే రైతులను ఎట్లా కాపాడాలని ఆలోచిస్తారు. ఎంతసేపు విషం చల్లడం, ఆ ప్రాజెక్టు మీద విషం చల్లడం. ఎందుకంటే కేసీఆర్ గారు కట్టిన ప్రాజెక్టు కాబట్టి అందులో నుంచి నీళ్లు గుంజితే కేసీఆర్ గారికే మళ్ళా మంచి పేరు వస్తుంది కాబట్టి, తర్వాత మేం చేసినటువంటి దుష్ప్రచారం అంతా తప్పు అని తేలిపోతుంది కాబట్టి, రైతుల ముందట తలదించుకోవాల్సి వస్తుంది కాబట్టి, ఆయనకు రైతులు చచ్చిపోయినా ఏమి ఇబ్బంది లేదు, నీళ్లు రాకపోయినా ఇబ్బంది లేదు, రేపు కరువు వచ్చి మరి రాష్ట్రం అంతా అల్లకల్లమైన ఇబ్బంది లేదనేదే కనబడుతుంది. ఎందుకంటే సలహాలు ఇచ్చిన ఇంజనీర్లను తిడుతున్నాడు, ప్రతిపక్ష పార్టీని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. మేమేమన్నాం? నీళ్లున్నాయి, నీళ్లు ఎత్తండి అన్నాడు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు. ఇలా మా నాయకులు మేము కూడా అదే అంటున్నాం. ఎందుకంటే వాస్తవ పరిస్థితి అక్కడ గోదావరిలో నీళ్లు వృధాగా సముద్రంలో కలుస్తున్నాయి, 1,00,000 క్యూసెక్కులు పోతున్నాయి, నీళ్లు ఎత్తండి, చుక్క నీళ్లు బయట లేవు అని చెప్తున్నాం. తప్ప ఇష్టం వచ్చినట్టు మాట్లాడబట్టిరి. మరి రైతులను కోసి రక్తం చల్లుతాడా? బీఆర్ఎస్ నాయకులను కోసి రక్తం చల్లుతాడా? అసలు ఇట్లా మాట్లాడొచ్చిన ముఖ్యమంత్రి ఎవరన్నా? యాక్చువల్ అయితే బాబ్లీ ప్రాజెక్ట్ నేపథ్యంలో ఎస్ఆర్ఎస్పీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రశ్నార్థకంగా మారింది. ఇంకోవైపు కాళేశ్వరం సంబంధించి ఇప్పుడు కన్నెపల్లి దగ్గర ఇంత పెద్ద ఎత్తున నీళ్లు పోతున్నా కూడా నీళ్లు ఎత్తలేని పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఇవన్నీ కూడా చూస్తుంటే రాబోయే రోజులు గడ్డు పరిస్థితిని, అంటే ఒకవైపు సాగునీరు, తాగునీరు కూడా చాలా ఇబ్బంది అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మీ అంటే ప్రతిపక్ష పార్టీగా మీరు ఎలాంటి కార్యాచరణ చేపట్టబోతాం? ఇప్పటికే మేము కార్యాచరణ చేపట్టి ప్రభుత్వానికి మంచి సలహా ఇస్తే ఆ సలహాను తీసుకునేటువంటి పరిస్థితులలో ముఖ్యమంత్రి లేడు. ఎందుకు అనంటే కేవలం కక్షపూరితంగానే ఈ బీఆర్ఎస్ వాళ్ళు చెప్పేది నేను వినాలా, మేం చెప్పేది వినకు, రైతులు ఏం చెప్తుండ్రో విను, రిటైర్డ్ ఇంజనీర్లు ఏం చెప్తుండ్రో విను, సాధారణమైనటువంటి ప్రజలు ఏం మాట్లాడుతుండ్రో విను. కనీసం దానికన్నా స్పందించాలి కదా. అది ఇది లేకుండా కరువు వచ్చినా మంచిదే, రైతులు చచ్చిపోయినా మంచిదే, మంచినీళ్లు లేకపోయినా మంచిదే, రాష్ట్రం ఏమైనా మంచిదే అనేటువంటి ఈ మూర్ఖం ధోరణి ఏంది అనేది మా ప్రశ్న. ఇట్లాంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉంటారా? ఇప్పటికే ఇష్టానురీతిగా మాట్లాడుతున్నాడు. అరే నీళ్లున్నాయి అంటే లేవంటాడు. నువ్వు పోయి చూడొచ్చు కదా నీళ్లు, బృందాన్ని ప్రభుత్వం తరఫున పంపించి నీళ్లను చూడొచ్చు కదా. 1,00,000 క్యూసెక్కులు పోతున్నాయని మేము చెప్తున్నాం, మరి నీళ్ళు లేవని నువ్వు అంటున్నావు. నిన్నగాక మనం చూసినాం, అరే పంపు వస్తే కదా బిందె నింపొచ్చు, నీళ్లు లేకుండానే నేను పంపులు ఏడికెళ్ళి ఆన్ చేయాలి అని మాట్లాడుతుండు. నీళ్లున్నాయి ముమ్మాటికే మేము చెప్తున్నాం, నీళ్లు ఎత్తచ్చు అని కూడా మేము చెప్తున్నాం. దానికి మేడిగడ్డకు నీళ్లు ఎత్తడానికి ఏ సంబంధం లేదని కూడా చెప్తున్నాం. అయినా మూర్ఖంగా ఇట్లనే మాట్లాడితే రాష్ట్రంలో నిజంగానే కరువుని ఎట్లా ఎదుర్కొంటావు?
మరి ఇదే వర్షాభావ పరిస్థితి ఇట్లనే కంటిన్యూ అయిందనుకో పరిస్థితి ఏంది? దీని మీద కనీసమైనటువంటి మరి వాళ్ళకు బాధ్యత లేదు ఈ ప్రభుత్వానికి. ఎవరేమైపోతే మాకేంది, మా రాజ్యం మాకున్నది కదా అనే పరిస్థితులలో వ్యవహరిస్తున్నది ప్రభుత్వం. అంటే జూలై మాసం వచ్చినా కూడా ఒక్క చినుకు కూడా పడలేదు. అటు రైతులు కూడా వ్యవసాయం చేయాలా చేయొద్దా అనే ఒక మీమాంస ఒక ఎత్తు అయితే, అసలు సాగునీరు పక్కన పెడితే తాగునీరు కూడా వస్తుందో లేదో డెడ్ స్టోరేజ్కి చేరినటువంటి పరిస్థితి జలాశయాలు కనిపిస్తా ఉన్నాయి. ఇంకోవైపు భూగర్భ జలాలు కూడా ఎండిపోవడంతో చెరువులు కుంటల్లో కూడా నీళ్లు లేని పరిస్థితి అంటే ఒక మానవులే కాకుండా ఈ పశుపక్షాదులకు కూడా అంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున తీవ్ర ఆందోళన చెందే విషయం ఇట్లాంటి విషయం. దీనిపైన అంటే ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీతో మాట్లాడి దీని మీద ఎలాంటి కార్యాచరణ తీసుకోవాల్సిన అవసరం ఉంది, కానీ అలాంటి చర్యలు లేవు. మరి ఈ నేపథ్యంలో దీని మీద మీరు ఏం మాట్లాడతారు? నిజమే, ఇవన్నీ కూడా చర్యలు తీసుకోవాల్సి ఉండే. గ్రౌండ్ వాటర్ లెవెల్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఎందుకంటే నీళ్ళు వస్తేనే చెరువులలో రిజర్వాయర్లలో నీళ్లు ఉంటేనే గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరుగుతుంది. మరి అది లేనప్పుడు ఎట్లా పెరుగుతుంది? మీరు అన్నట్టు పశుపక్షాదులకు కూడా నీళ్లు ఏడికెళ్ళి వస్తాయి, మనుషులకు కూడా నీళ్లు ఏడికెళ్ళి వస్తాయి. చాలా చాలా తీవ్రమైన దారుణమైన పరిస్థితిని ఎదుర్కొనే పరిస్థితి ఉండంగా కూడా తెలిసి కూడా మూర్ఖంగా ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తున్నది. దీని గురించి ప్రజలు కూడా ఆలోచించాలి. మొన్ననే మేము కేటీఆర్ గారు ఒక అల్టిమేటం ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో మీరు కన్నెపల్లి పంపులు కనుక ప్రారంభం చేయకపోతే 1,00,000 మంది రైతులతో ముట్టడి చేస్తాం. ఎందుకంటే తప్పని పరిస్థితి. ఆ పరిస్థితులలో కూడా మరి పంపులు ఆన్ చేయకపోతే ప్రజలే నిర్ణయిస్తారు, రైతులు నిర్ణయిస్తారు. మరి ఆ పరిస్థితి తెచ్చుకోదలుచుకుంటే రేవంత్ రెడ్డి ఇష్టం. ఇది మొత్తం మీద మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది. ఏదేమైనా కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలినో ప్రభావం నేపథ్యంలో ఎక్కడ చూసినా కానీ వర్షాలు అయితే కనిపించట్లేదు. రైతులు మాత్రం వ్యవసాయం ప్రశ్నార్థకంగా మారింది. చేయాలా వద్దా అనే కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి ఒకటైతే, ఏదేమైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇటు గోదావరి సంబంధించిన కన్నెపల్లి పంపును ఆన్ చేసి బ్యారేజీల నీళ్లు నింపాలి, లేకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు వచ్చే అవకాశం ఉందంటూ కూడా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సుధాకర్తో వేణుగోపాలరావు, టీ న్యూస్, కరీంనగర్.